అన్నాడు ప్రాప్త చారిత్ర సందేహ, అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగిన దానా. విన్నారండి, నేను నీ కోసము చేయలేదు అంటే ప్రజల నుండి ఏదైనా అవమానం వస్తుందేమో అని చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత అనుమానాస్పదమైన నడవడి గలదానా, జాగ్రత్తగా వినాలి. అంటే తన భార్య పైన తనకు అనుమానం ఉంది అని అర్థమవుతుంది. ఒకవేళ శ్రీరాముల వారు భగవంతుడైతే ఆమె తప్పు చేసిందో చేయలేదో తప్పకుండా మనస్సు ఎరుగవలసిన వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యేసు వారి కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోబెట్టుకుని చాలా దగ్గరగా నిన్ను పట్టుకుని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్లీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను. అటువంటి స్థితి కుదరదు. కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. అంటే సీతమ్మంది, రామ మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు ధర్మశాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతనం ఉన్న ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది తప్ప ఇది రాముడు సీతతో మాట్లాడే మాటల్లా లేవు. ఇప్పుడు ఈ జనానికి బుర్ర తక్కువలు ఎవరు? హిందువులను తిక్కలోలం చేస్తున్నారు ఈ బ్రాహ్మణ్స్ మొత్తం కలిసి. దేనికండి? వాళ్ళ గ్రంథాలలో ఉన్నవి వివరించి చూపించి మాట్లాడితేనేమో, యువతలోళ్ళు మాట్లాడితేనేమో తప్పు. మళ్ళీ వాళ్ళ బోధకులు వాళ్ళకు పాఠాలు నేర్పే పంతుల్లే చెప్తున్నారు కదా, మరి వాళ్ళ మీద కత్తులు తీయటం చేతగాలేదా? వాళ్ళని ప్రశ్న వేయటం చేతగాలేదా? వాళ్ళని కూడా క్వశ్చన్ అడగాలి కదా. సీతమ్మ తల్లి దేవత అని మాట్లాడవచ్చు కదా. ప్రవీణ్ అన్నయ్య చెప్తేనేమో తప్పయిందా, నిన్ను చంపుతాంరా నిన్ను నరుకుతాంరా అని క్వశ్చన్లు వేశారు, ఎగబడ్డారు. మరి ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు కదా, మీ పంతుల్లే చెప్తున్నారు కదా, మీకు పాఠాలు నేర్పించే వాళ్ళు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాము అనేవాళ్ళే చెప్తున్నారు కదా. మరి వాళ్ళని నరకటం చేతగాలేదేంది? ముందు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరండి? ప్రజలు. వీళ్ళల్లో అన్నుల్లో కూడా చాలామంది మనస్సాక్షి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనస్సాక్షి చంపుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు సగం మంది.